ఒక గ్రామంలో లీల అనే ఒక చిన్న పాప ఉండేది. లీల తన చిరునవ్వు మరియు స్నేహపూర్వక స్వభావంతో ప్రసిద్ధి చెందింది. ఆమె తన స్నేహితులతో ఆడటాన్ని మరియు తన పొరుగువారికి సహాయం చేయడాన్ని ఇష్టపడేది. కాని ఒక విషయం ఆమెను మరింత ప్రత్యేకంగా చేస్తుండేది. ఆమెకు చాలా ప్రేమ మరియు దయ ఉన్నది. ఒక వర్షం రోజున లీల పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా ఒక వృద్ధ మహిళ తన కూరగాయల బుట్ట మోయలేక కష్టపడుతుండగా గమనించింది. ఆ మహిళ యొక్క వస్త్రాలు వర్షం కారణంగా తడిసి ఆమె చాలా అలసిపోయినట్లు కనపడింది. మొదట లీల కొంత ఆలోచించింది, కానీ అప్పుడే ఆమె తల్లి ఎప్పుడూ చెప్పేది గుర్తు చేసుకుంది. దయ అనేది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గొప్పగా మారుస్తుంది. ఆలోచించకుండా లీల ఆ మహిళ దగ్గరకు వెళ్లి ఆమెకు సహాయం చేస్తాను అని చెప్పింది. ఆ మహిళ ఆశ్చర్యపోయి ధన్యవాదాలు తెలిపింది. చాలా ధన్యవాదాలు పాపా, నీకు దయాగుణం ఎక్కువ. లీల జాగ్రత్తగా కూరగాయల బుట్టను ఆ మహిళను ఆమె ఇంటి వరకు తీసుకెళ్ళింది. ఆమెను భద్రంగా ఇంటి లోపలకు పంపిన తర్వాత లీల వెళ్ళిపోయింది. మరో రోజు లీల ఆ మహిళ ఇంటి పక్కగా వెళ్ళిపోతుండగా ఆమె ఒక ఆశ్చర్యాన్ని ఎదుర్కొంది. ఆ మహిళ లీలకి బిస్కెట్లు తయారు చేసి ఇచ్చింది. దయ ఎప్పటికీ అనుకోని రీతిలో తిరిగి వస్తుంది అని ఆమె అన్నది. లీల చిరునవ్వుతో, నిజమైన బహుమతి బిస్కెట్లు కాదు, కానీ ఆమెకు ఎవరో ఒకరికి సహాయం చేయడంలో వచ్చిన ఆనందం అని తెలుసుకుంది. చిన్న దయ కూడా ప్రపంచాన్ని మంచి స్థితిలో ఉంచగలదు మరియు అది అనుకోని రీతిలో తిరిగి వస్తుంది.